వెల్కమ్ బ్యాక్ టు లతా మోహన్స్ కిచెన్. ఈరోజు గులాబీ పువ్వులను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఎగ్ యూజ్ చేయకుండా ఈరోజు కుక్కీస్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కరకరలాడే గులాబీ పువ్వులు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా కరకరలాడే గులాబీ పువ్వులను మీరు కూడా ట్రై చేసి నాకు షేర్ చేసి చెప్పండి. గులాబీ పువ్వులు చేసే విధానం చూడండి. మిక్సింగ్ బౌల్లో ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు మళ్ళీ బియ్యం పిండి తీసుకోవాలి. రెండు ఈక్వల్గా ఒకే క్వాంటిటీలో ఉండాలి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక పావు కప్పు ఉప్మా రవ్వ, పావు కప్పు పంచదార. స్వీట్ ఐటెం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందుగా మనం ఈ కన్సిస్టెన్సీ అంతా మొత్తంగా ఇది కలుపుకోవాలి. తర్వాత మెల్లిమెల్లిగా వాటర్ పోసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా పోస్తే మనకి క్వాంటిటీ అనేది తెలియదు. కొద్దిగా పోసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత అప్పుడు మనకు వాటర్ పడిందో లేదో అప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మనం వాటర్ పోసుకుంటా ఇది మొత్తం కలపెట్టుకోవాలి. కొద్దిగా పోసుకున్నాం కదా, ఇందాక సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేస్తున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. తర్వాత దీన్ని ఒక మూత పెట్టి అప్పుడు మనం 3-4 అవర్స్ తర్వాత దీన్ని మళ్ళీ మనము ఒకసారి తిప్పుకొని వాటర్ పోసుకోవాలి. అంతవరకు 3-4 అవర్స్ దాకా కొద్దిగా నానబెట్టాలి. ఇలా గట్టిగానే ఉండాలి కొద్దిగా. చూడండి, 3-4 అవర్స్ తర్వాత థిక్గా ఉంది. ఇప్పుడు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత అప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరి అంత థిక్గా కాకుండా మరి అంత పలచగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది శుభ్రంగా ఇది మరిగించాలి. ఆయిల్లోనే వేడెక్కిన తర్వాత అప్పుడు ఇందులోకి ఇలా డిప్ చేయాలి. ఇలా డిప్ చేసింది మళ్ళీ ఇందులోకి వేయాలి. వేసిన వెంటనే ఇలా స్పూన్తోనూ కిందకి తీస్తూ ఉండాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇది కొత్తదండి, గులాబీ పూలు గుర్తుది కొత్తది, అందుకే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇలా తీసుకోవాలి. ఇలా గుచ్చుతూ ఉండాలండి. కొద్దిగా కొత్తదండి, అందుకే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. విడిపోవడానికి టైం పట్టిందండి. తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి, మాడిపోతుంది. మాడిపోకుండా తిప్పుకోండి. నాకు తీసేసరికి లేట్ అయిపోయింది, అందువల్ల కొద్దిగా మాడింది. తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగే ఉంచాలి. ఆయిల్ అంతా కింద పడేటట్లు మనం ఇలాగా కొద్దిగా కుడుక్కోవాలి.
కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇది హీట్ ఎక్కాలి. చూపిస్తున్నాను చూడండి. తొందరగా తీసేయాలండి, లేకపోతే మాడిపోద్ది అడుగు. అడుగు మాడుతుందండి. కొత్త స్టాండ్ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నేను ఇల్లు మారేటప్పుడు అది పోయిందండి, అక్కడ కనిపించలేదు. అది ఇంకోటి కొత్తది కొనుక్కునేసరికి ఇలా ఈ టైం పట్టింది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకోవాలి. ఇది బాగా వచ్చింది కదండి. ఫస్ట్ మెత్తగానే ఉంటుంది, తర్వాత చల్లారిన తర్వాత గట్టి పడతాయి, అప్పుడు కరకరలాడుతుంది. ఇంతలోకి అది ఈ స్టాండ్ వేడి చేయాలి, కానీ ఇది కళాయి చిన్నది అవ్వడం వల్ల నేను వేడి చేయలేదండి. మీరు పెట్టుకోండి అలాగా వేడి చేసినట్టు. అంతలోకి ఇలా పెట్టేసుకోండి. ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ప్లేట్లో వేసుకోండి. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.